ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇలాంటి ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. నిర్భయ, దిశ ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు పడినప్పటికీ కొంతమంది మృగాలలో ఎలాంటి మార్పు రావటం లేదు. తాజాగా రాష్ట్రంలో 2 వేర్వేరు చోట్ల జరిగిన మరో 2 దారుణాలు బాధితుల ఫిర్యాదులతో వెలుగు చూశాయి. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలను ఒంటరిగా చూస్తే చాలు వారిపై దౌర్జన్యాలకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా నేరాలు మాత్రం ఆగటం లేదు. ఒకరు రన్నింగ్ బస్సులో అత్యాచారానికి గురైతే మరొకరు స్నేహం ముసుగులో బలయ్యారు. ఇప్పుడు ఈ 2 ఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా నుంచి ప్రకాశం వెళ్తున్న మహిళపై అఘాయిత్యం జరిగింది. హరికృష్ణ ట్రావెల్ నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తుండగా ఓ మహిళ బస్సులో ఎక్కింది. అయితే అందులో 2 డ్రైవర్లు మాత్రమే ఉన్నారు. ఎవరూ లేకపోవడంతో ఆ మహిళ ఇది ప్రకాశం వెళ్తుందా అని ప్రశ్నించింది. ప్రకాశం వెళ్తుందని డ్రైవర్ తెలపడంతో సీటులో కూర్చుంది. అయితే బస్సులో ఎవరూ లేకపోవడంతో ఆమెను పట్టుకొని నోట్లో గుడ్డను కుక్కి ఆమె నోరు మూసేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఒకరు బస్సును డ్రైవింగ్ చేస్తుండగా మరొకరు ఆమెపై అత్యాచారం చేశాడు. కదులుతున్న ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అత్యాచారం తర్వాత బాధిత మహిళను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. వెంటనే మహిళ డయల్ 100కి సమాచారం ఇచ్చింది. బస్సు మేడ్చల్ సమీపంలో ఉండగా సమాచారం ఇవ్వగా అప్రమత్తమైన పోలీసులు బస్సును చేశారు. నిందితుడు డ్రైవరు కృష్ణయ్య అప్పటికే పారిపోయినట్టు ఓయూసీఐ రాజేందర్ తెలిపారు. అర్ధరాత్రి సమయంలో డ్రైవర్ తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. మేడ్చల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించామని, మరో డ్రైవర్ సిద్ధయ్యను విచారిస్తున్నామన్నారు. శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు, ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పాము వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక 5,000 కాల్ వస్తే వెంబటే మన ఓయి పోలీస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూ కోట్ మొబైల్ 2 కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఇది ఆఫీస్ కంటే ముందు 1011 బిలియన్ దగ్గర ఆ వెహికల్ని అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు పిలుస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే అక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి మాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. హైదరాబాద్లో మరో దారుణ ఘటన సైతం చోటు చేసుకుంది. స్నేహం ముసుగులో అత్యాచారం చేశారు దుర్మార్గులు. హైత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన యువతి సోమవారం సాయంత్రం తన చిన్ననాటి స్నేహితుడితో కలిసి ఓంకార్ నగర్లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్కి వెళ్ళింది. ఇద్దరు మద్యం సేవించి హోటల్లో ఉన్న రూమ్కి వెళ్లారు. మత్తులో ఉన్న యువతిపై ఆమె స్నేహితుడు, మరో యువకుడు లైంగిక దాడి చేసి పరారయ్యారు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఐడి ప్రూఫ్ ఆధారంగా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని స్థానిక హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు గౌతమ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. మరో 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్నేహితుడని నమ్మి వస్తే దారుణానికి ఒడిగట్టాడని కన్నీరు మున్నీరవుతుంది బాధితురాలు. అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది. 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్. కామన్గా ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుకోవటం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది. తెలిసిన వ్యక్తులే, ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్యమత్తులో ఇట్లా వాళ్ళు జరిగినది తీసుకుంటాము. ఇతనైతే గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం క్లాస్మేట్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. బార్ కింద రూమ్స్ ఉంటాయి, కింద పైన బార్ ఉంటుంది, కింద రూమ్స్ ఉంటాయి. రూమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో.
ఇలా గంటల వ్యవధిలో అత్యాచారం లాంటి భయంకరమైన దారుణమైన ఘటనలు మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలు, నిర్మానుష్యమైన ప్రాంతాలు, రోడ్లపై పోలీసులు మరింత ఫోకస్ పెట్టాలి అని కోరుతున్నారు మహిళలు. గస్తీ పెంచడంతో పాటు నేరస్తులకు కఠిన శిక్షలు వేయడం ద్వారా కొంతమేర మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడే వారికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నారు.